పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక సన్నాహక సమావేశం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ స్థాయి నుండి సీనియర్ చిన్న కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు ఆ బూత్లో ఇన్వాల్వ్ అయి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందిన లబ్ధిదారులతో లేదా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ దేశంలో జరిగిన విషయాలన్నీ చెప్పే ఒక గొప్ప కార్యక్రమం బూత్ లెవెల్ తీసుకుపోవాలి. రేపటి ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలో విజయం సాధించాలని సూచనలు సలహాలు కార్యకర్తకు చేయడం జరిగింది. మా ప్రెస్ మిత్రుల ద్వారా నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నారు, మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. మోడీ గారి నాయకత్వంలో జరిగిన దేశ అభివృద్ధి కావచ్చు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ 9.5 సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో నిలిపిన పరిస్థితి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు మోడీ గారి నాయకత్వంలో ఎక్కువ సీట్లు 400 పైచిలకు ఎంపీలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రజలతో మమేకమై గెలుపు కోసం ప్రతి ఒక్కరు దీక్ష పూనడం ఈ సమావేశాన్ని సన్నద్ధం చేయడం కూడా జరిగింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సరి అయిన రిప్రజెంటేషన్ లేక అనేక పథకాలు వచ్చేటి వెనకబడి ఉన్నాయి. అనేక పథకాలు ఇప్పటికీ తీసుకొచ్చినా అది గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, కాజ్పేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినా ఇక్కడ నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేక చాలా ఇండస్ట్రీస్ వచ్చేటి ఉన్నాయి. రేపు మోడీ గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, లేదా మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కావచ్చు, లేదా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏనుమామ్లా మార్కెట్ను అనుసంధానం చేసుకొని అనేక లేబర్కు ఉపాధి కల్పించే కార్యక్రమాలు కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాల్లో వరంగల్ను ముందుంచడానికి మా పెద్దల సహకారంతో ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నాం. రేపటి ఎన్నికల మా మేనిఫెస్టోలో కూడా ఈ వరంగల్ పార్లమెంట్లో ఏం చేయబోతున్నాం, మోడీ గారి నాయకత్వంలో ఏం చేస్తామనేది కూడా ప్రజలకు వివరించబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వంలో ఒక సురక్షమైన, ఒక సుభద్రమైన, ఎలాంటి అలజడులు లేకుండా, ఎలాంటి అల్లరు లేకుండా జరుగుతున్న పాలన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు అనేక సంవత్సరాల దళిత బిడ్డల కోరిక ఏదైతే ఉందో వర్గీకరణ విషయంలో కూడా మోడీ గారి నాయకత్వంలో మా జాతి బిడ్డలకు కూడా విముక్తి కలగబోతున్నది. కాబట్టి ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ప్రజలు నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి నాయకత్వంలో వరంగల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.